హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఒకటైన టాట్మోర్ బిజినెస్ అనలిస్ట్ రాజీవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ టాట్మోర్ యొక్క స్పెషల్ ఏంటి, ఏమేమి చేయబోతుంది, స్కూల్స్కి కూడా కస్టమైజ్డ్ చేస్తామని అంటున్నారు. మరి ఆ ఆఫర్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి అనేది పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో రాజీవ్ గారు. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్ సార్. సార్ రాజీవ్ గారు, మీరు స్కూల్స్కి కస్టమైజ్ చేస్తాము అని అన్నారు. అసలు ఎలా కస్టమైజ్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, ఆ ప్లానింగ్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి స్కూల్కి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో ఈఆర్పి అండ్ ఎల్ఎంఎస్ సిస్టమ్ అనేది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ. ఈఆర్పి అనేది తీసుకుంటే ఒక సముద్రం అండి. లిటరల్గా ఏంటంటే చాలా రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్లో వచ్చేసరికి అడ్మిషన్ మాడ్యూల్ ఉండొచ్చు, హాస్టల్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, లేకపోతే సమ్ ఫీజ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు. ఇలా 100 రకాల మాడ్యూల్స్ ఉంటాయి. అయితే స్కూల్స్కి అన్ని మాడ్యూల్స్ అక్కర్లేదు. ఎందుకంటే కొన్ని స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్కి ఎగ్జాంపుల్ హాస్టల్ క్యాంపస్ తీసుకుందాం మనం. హాస్టల్ క్యాంపస్ ఉన్న వాటికి హాస్టల్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది. బట్ హాస్టల్ మేనేజ్మెంట్ లేని దానికి అది వేస్టే కదా. బట్ స్కూల్స్ ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈఆర్పికి వేరేగా ఎల్ఎంఎస్ వేరేగా వాళ్ళు డబ్బులు అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మేము వచ్చేసరికి ఏంటంటే టోటల్లీ కస్టమైజబుల్. అంటే మేము ఒకసారి ఆన్బోర్డ్ అయ్యాక విల్ గో టు దట్ స్కూల్, వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి అది తెలుసుకుంటాం. అండ్ మా దగ్గర వచ్చేసరికి ఎల్ఎంఎస్ ఈఆర్పి కలిపి ఒకే మాడ్యూల్ అంటాం, దాన్ని ఎడిషన్. దాంట్లో ఏంటంటే మీరు విడివిడిగా కొనుక్కోకుండా, పర్చేస్ చేయకుండా స్కూల్ ఒకటేలాగా కొనుక్కోవచ్చు. అండ్ మన దగ్గరికి వచ్చేసరికి బేసిక్ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఒక టీచర్కి కానీ లేదంటే ఒక మేనేజ్మెంట్కి కానీ 90% పేపర్లెస్ వర్క్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక అడ్మిషన్ వచ్చారు. ఫస్ట్ అడ్మిషన్ రాగానే జనరల్గా ఒక ఫామ్ రాయిస్తారు, ఆ ఫామ్ వెళ్తుంది. నెక్స్ట్ దాన్ని ఇంటర్వ్యూ పిలుస్తారు పేరెంట్స్ని. అండ్ పేరెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు కాదు సార్ రేపు రండి, లేకపోతే ఎల్లుండి రండి అని పంపిస్తారు. ఇంత ప్రాసెస్ లేకుండా మన దగ్గర ఏమవుతుందంటే ఒక అడ్మిషన్ ఫామ్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటుంది. పేరెంట్స్ కెన్ ఫిల్ దట్ వన్. ఫిల్ చేసిన తర్వాత ఒక ఎస్ఎంఎస్ అనేది జనరేట్ అవుతుంది. సో అది ఇటుపక్క మేనేజ్మెంట్ దగ్గర ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ ఒక పర్టికులర్ డేట్ రోజు మీకు ఇంటర్వ్యూ ఉంది అని మెసేజ్ పంపిస్తారు. సో ఆబ్వియస్లీ పేరెంట్కి బర్డెన్ తగ్గుతుంది. సో ఆ రోజు చైల్డ్ని తీసుకుని వెళ్తారు ఆ స్కూల్కి. సో కంప్లీట్ చేస్తారు ప్రాసెసింగ్ అంతా. నెక్స్ట్ అక్కడి నుంచి ఆన్ బోర్డ్ చేయడం జరుగుతుంది. సో ఒక పేరెంట్ జాయిన్ చేయడానికి సీమ్లెస్ వర్క్ అవుతుంది. అలాగే ఫీ మేనేజ్మెంట్ కూడా. ఫీ మేనేజ్మెంట్ ఏంటంటే చాలా స్కూల్స్లో మీరు గమనిస్తే ప్రతి దానికి ఒక ఫీజ్ కౌంటర్ ఉంటుంది. సో ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే ఒకేలాగా ఒక లెంత్ ఆఫ్ ఫీజెస్ ఇచ్చేస్తే ఆ లెంత్ ఆఫ్ ఫీజెస్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా. ఎగ్జాంపుల్ కొన్ని స్కూల్స్ టర్మ్స్ కలెక్ట్ చేస్తాయి, కొన్ని స్కూల్స్ మంత్లీ కలెక్ట్ చేస్తాయి. మా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే టోటలీ కస్టమైజబుల్ అన్నాను కదా. సో మేము స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా కలెక్ట్ చేస్తున్నారు, టర్మ్సా లేకపోతే మంత్సా లేకపోతే మీకు ఎలా కావాలి అనేది అడిగి దాని ప్రకారం వాళ్ళకి ఫీజెస్ అనేది జనరేట్ చేస్తాం. అండ్ ఫీజు కూడా వాళ్ళు ఆన్లైన్లో కట్టడానికి ప్రొవిజన్ పేమెంట్ గేట్వే జనరేట్ చేసి ఇస్తాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్. చాలా వరకు మ్యాక్సిమం స్కూల్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. టీచర్స్ అందరూ ఆ ఎగ్జామ్ పేపర్ రాయటానికి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పడుతుంది, లేదంటే కొన్నిసార్లు అయితే 2-3 days కూడా పడుతుంది. సో వాట్ వీ డిడ్ ఈస్ మా దగ్గర ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్ పేపర్ ఇన్ ద సెన్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే మా ప్లాట్ఫామ్లో ఆల్రెడీ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ 6 lakh క్వశ్చన్స్ రాయటం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ని మేము ఆల్రెడీ ఇచ్చేస్తాం స్కూల్కి. 6 lakhs క్వశ్చన్సా? ఏంటి రాజీవ్ గారు, ఎన్ని డేస్లో ఎన్ని మంత్స్లో ప్రిపేర్ చేశారు ఇవన్నీ? అండ్ 6 lakh క్వశ్చన్స్ ఇంకా మీకు చెప్పిన తక్కువ ఉంటే ఇంకా రాస్తూనే ఉన్నారు మా ఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో. సో ఆల్మోస్ట్ మీకు క్వశ్చన్ బ్యాంక్ అయితే రెడీగానే ఉంటుంది. సో టీచర్స్ అనేవాళ్ళు జస్ట్ ఆ క్వశ్చన్స్ కావాలంటే ఆ క్వశ్చన్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయొచ్చు. లేదు వద్దు సార్ మాకు మా ఓన్ క్వశ్చన్స్ కావాలి, దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ క్వశ్చన్స్. అప్పుడు వాళ్ళ క్వశ్చన్ పేపర్ అనేది గట్టిగా ఒక half an hourలో క్వశ్చన్ పేపర్ జనరేట్ చేయగలరు. half an hour. మేము ఆల్మోస్ట్ 2.5 hours మీరు సేవ్ చేసినట్లే. 2.5 hours ఏది యూనిట్ టెస్ట్కి. అదే వాళ్ళు ఫార్మేటివ్ ఆర్ సమ్మేటివ్ రాయాలంటే ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 2-3 days అండి. ఆ 2-3 daysని కూడా మేము half an hourకి రెడ్యూస్ చేస్తాం. గ్రేట్. సో మనకి ఎగ్జామినేషన్ అలా ఉంటుంది. అండ్ రిజల్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంసీక్యూస్ అనేవి మన దగ్గర ఉంటాయి. ఎంసీక్యూస్ అంటే ఓన్లీ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ కాకుండా
25+ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మన దగ్గర మల్టిపుల్ చాయిస్లోనే. డ్రాగ్ అండ్ డ్రాప్సే కానీ లేకపోతే అండర్లైనింగ్ ద వర్డ్ కానీ ఇలాంటివి ఉంటాయి. అలాంటివి క్వశ్చన్స్ మనం ఇచ్చినప్పుడు పిల్లలు బోర్ ఫీల్ అవ్వరు ఫస్ట్ థింగ్, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. ఓకే రాజీవ్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అని, ఇవి మాత్రమే ఉంటాయా, వేరే సబ్జెక్ట్స్ కూడా మీరు టీచ్ చేయగలుగుతారా? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మేము వేరే సబ్జెక్టులు ఇవ్వలేక కాదు, వై వీఆర్ నాట్ గివింగ్ అదర్ సబ్జెక్ట్స్, వీఆర్ గివింగ్ ఎ ప్రొవిజన్ టు స్కూల్స్. ఓకే, స్కూల్స్ వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు, సోషల్ కానీ తెలుగు కానీ. ఎందుకంటే ఈ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అనేవి కామన్ సబ్జెక్ట్స్. మీరు మనం ఏ స్టేట్కి వెళ్ళినా ఇది కామన్. కానీ when it comes to సోషల్, మన దగ్గర ఒకటి చదువుకుంటే తమిళనాడు వెళ్ళేసరికి అది మారిపోతుంది, లేదంటే కర్ణాటక వెళ్తే ఇంకోటి ఉంటుంది. సో వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇస్ వీఆర్ గివింగ్ ఆప్షన్ టు స్కూల్స్. ఓకే, వాళ్ళ కంటెంట్ వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, 100% నో అదర్ ప్లాట్ఫామ్ ఇన్ ద సొసైటీ రైట్ నో గివింగ్ యూ ద ఆప్షన్ ఆఫ్ అప్లోడింగ్ యువర్ ఓన్ కంటెంట్. అవును, నిజమండి. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే రాజీవ్ గారు, ఏ క్లాస్ నుంచి ఇది ఈ ప్లాన్ తీసుకోవచ్చు మీరు? అలాగే స్కూల్స్కి కానివ్వండి, లేదా ఒక స్టూడెంట్ డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయినా ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఒకవేళ మనం స్కూల్కి ఇచ్చేటట్టయితే వీఆర్ రెడీ టు గివ్ ఫ్రమ్ ఎల్కేజీ. లీవ్ అబౌట్ ఎల్కేజీ, వీ స్టార్ట్ ఫ్రమ్ నర్సరీ. నర్సరీ నుంచి +2 వరకు వీఆర్ రెడీ టు గివ్ ద హోల్ థింగ్ వాట్ ఎవర్ దే వాంట్. అలాగే మా దగ్గర వచ్చేసరికి ఫ్రమ్ ఎల్కేజీ టు 5th స్టాండర్డ్ వీఆర్ ఇన్ టు పబ్లిషింగ్స్ ఆల్సో. సో మన ఓన్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, సో దే కెన్ టేక్ అవర్ టెక్స్ట్ బుక్స్. లేదు, ఇక్కడ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ ESP అబౌట్ అస్ అండి. కొన్ని స్కూల్స్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాయి, అంటే ఒక రకమైన టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ ఉంటాయి. సో మేమేం చేస్తామంటే, ఇందాక నేను చెప్పిన మళ్ళీ కస్టమైజ్ వర్డ్ వాడుతున్నాను, స్కూల్కి వెళ్తాం, వి టేక్ ద టెక్స్ట్ బుక్ ఆఫ్ దేర్ ఓన్, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని అప్లోడ్ చేసిస్తాం మేము. ఓకే, సో క్వశ్చన్స్ కూడా దాని నుంచే వస్తాయి. సో స్కూల్ డైవర్ట్ అవ్వక్కర్లేదు, అలాగే మా వాళ్ళకి రిస్క్ తగ్గిస్తున్నారు మీరు. కరెక్ట్ కదా, అలా కూడా స్కూల్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ టాట్మోర్ అనేది టోటల్లీ కస్టమైజబుల్ అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. మళ్ళీ మీరు స్టూడెంట్ ఒకవేళ మమ్మల్ని ఆఫ్టర్ అవర్స్ సపోర్ట్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక వీ గివ్ కస్టమైజేషన్ అండి స్టూడెంట్స్కి కూడా. స్టూడెంట్స్కి ఎలా కస్టమైజేషన్ అని అడగచ్చు. ఇప్పుడు బయట ఉన్న కాంట్రిబ్యూటర్స్ మీరు చూస్తే, మేము ఒక టైం చెప్తాం, మీరు ఆ టైంకే జాయిన్ అవ్వాలి, అంతమంది ఉంటారు, ఎంతమంది ఉన్నా జాయిన్ అవ్వాలి అని ఒక రూల్ చూస్తున్నాము. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో మా దగ్గరికి వచ్చేసరికి మీరు ఒక పర్టికులర్ టైం చెప్పండి స్టూడెంట్గా, సాయంత్రం 6కి నాకు క్లాస్ కావాలి, వీఆర్ రెడీ టు గివ్ యూ. నాకు మ్యాథ్స్ కావాలి, వీఆర్ రెడీ టు గివ్ యూ. ఒక 30th చాప్టర్ కావాలి, ట్రిగ్నోమెట్రీ నాకు రావట్లేదు, ట్రిగ్నోమెట్రీ కావాలి, వీఆర్ రెడీ టు గివ్ యూ. ఆ పర్టికులర్ క్లాస్లో ఆ ట్రిగ్నోమెట్రీని వీల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ట్రిగ్నోమెట్రీ చెప్తే మరి మిగతా చాప్టర్స్ ఏమవుతాయని. ఇందాక మ్యామ్ చెప్పినట్టు మా దగ్గర 2 months కానీ 5 months, 8 months అండ్ 10 months ప్లాన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కావాల్సిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఎన్ని మంత్స్ తీసుకున్నా, ఏదో 2 months ఆర్ ద 10 months, మేము మొత్తం కంటెంట్ అనేది ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఏ చాప్టర్ ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. మా దగ్గర మైండ్ మ్యాప్స్ అని ఉంటాయి, వీడియోస్ అని ఉంటాయి, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒక్కొక్క సబ్ టాపిక్ లెవెల్లో నుంచి ఉంటాయి. మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్, సైన్స్లో లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని ఒక టాపిక్ ఉంది. అది వెరీ సబ్ టాపిక్, జస్ట్ ఒక 8 lines ఉంటుంది. దానికి ఆల్మోస్ట్ మా SMEs 500+ క్వశ్చన్స్ రాశారు. మీరు నమ్ముతారా? అది నమ్మనండి. సో నిజంగా నమ్మను. 500 క్వశ్చన్స్ రాయటం జరిగింది 8 line లెసన్కి. అవునా? 500 ఎలా కుదిరిందండి అసలు? ఎలా రాశారు? అంటే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క క్వశ్చన్ రాసినా కూడా నవ్వవు కదా. కరెక్ట్. సో మా దగ్గరకు వచ్చేసరికి మేము చెప్పేది అదే, స్టూడెంట్స్కి లేదా స్కూల్స్కి మేము ఇచ్చే కంటెంట్లో వాళ్ళకి పర్టికులర్ కంటెంట్ ఎంత కావాలో అంత ఇస్తాం. ఇప్పుడు బయట మీరు చూస్తే IIT అని, JEE అని వాళ్ళని ఇప్పటి నుంచే ఆల్మోస్ట్ 6th class నుంచే రుద్దేస్తారు. సో అలా కాకుండా వాళ్ళకి ఉన్న టాపిక్లోనే డెప్త్గా చెప్పగలిగితే, డెప్త్గా క్వశ్చన్స్ ఇవ్వగలిగితే, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నేర్చుకోగలిగితే సబ్కాన్షియస్గా ప్రతి టాపిక్ నేర్చుకుంటారు అనేది మా అల్టిమేట్ గోల్. సో దానికోసమనే క్వశ్చన్స్ కానీ, వీడియోస్ కానీ, లేకపోతే ఇంకో మైండ్ మ్యాప్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్. స్కూల్స్కి కూడా మేము ఇచ్చేటప్పుడు కంటెంట్ ఇవన్నీ ఇస్తాం. వీటితో పాటు PPTs కూడా మేమే తయారు చేసి ఇస్తాం, లెసన్ ప్లాన్స్ మేమే తయారు చేస్తాం, మాన్యువల్ ప్లాన్స్ మేమే తయారు చేస్తాం. సో అల్టిమేట్లీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మా ప్రోడక్ట్ ఏదైతే తీసుకుంటారో థాట్మోర్ నుంచి
టీచర్స్కి 90% ఆఫ్ వర్క్ తగ్గించేసాం. సో వాళ్ళకంటూ ఒక యాప్ ఇస్తాం, పేరెంట్కి ఒక యాప్ ఇస్తాం, స్టూడెంట్కి ఒక యాప్ ఇస్తాం. ఓకే. సో పేరెంట్స్కి దేనికండి? ఇప్పుడు మీరు గమనిస్తే పేరెంట్స్ స్టూడెంట్ యాప్ తీసుకుని వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి అన్నీ చూడాలనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. చాలా మంది పిల్లలు అలా భయపడుతూ ఉంటారు, పేరెంట్స్ ఏమైనా అంటారేమో అని చెప్పి. సో నేనేమంటానంటే అండి, ఇక్కడ పేరెంట్గా మన బాధ్యత మనం నిర్వర్తించాలి. ఏంటంటే అసలు పిల్లోడు ఎక్కడున్నాడు, ప్రోగ్రెస్ ఏంటి అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. అలా అని చెప్పి పేరెంట్ దగ్గర స్టూడెంట్ దగ్గర ఆ యాప్ తీసేసుకుని ఏం చేస్తున్నాడు అది చూస్తే వాడు ఫీల్ అవుతాడు. సో ఇక్కడ మేమేం చేస్తామంటే పేరెంట్కి ఒక సపరేట్ యాప్ ఇచ్చేస్తాం. సో మొత్తం చెక్ చేయడానికి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మేము కమ్యూనికేషన్ విత్ ద టీచర్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. టీచర్తో ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఫోన్ నెంబర్ తీసుకోకుండా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఒక పీడిఎఫ్ జేపీజీ పంపించచ్చు. సో దట్ దానికి రిప్లైగా టీచర్ కూడా రిప్లై ఇస్తారు. అలాగే లీవ్ మేనేజ్మెంట్ ఉంటుంది స్టూడెంట్కి. స్టూడెంట్ లీవ్ పెట్టగానే అది పేరెంట్కి వెళ్తుంది, పేరెంట్ యాక్సెప్ట్ చేస్తేనే టీచర్ దగ్గరికి వెళ్తుంది. సో ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే మా దాంట్లో ఉన్నాయి. రాజీవ్ గారు, ఇది నా పర్సనల్ క్వశ్చన్. మీరు ఇవన్నీ రివీల్ చేసేసారు కదా, పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ కూడా ఇవి చూస్తారు కదా? అంతే, ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తారు. అలా అని ఇప్పుడు ఎంత సీక్రెట్ అయినా ఎన్నాళ్ళో దాగుండదండి, ఏదో ఒక టైంలో తెలుసుకోవాల్సిందే. సో వన్స్ మేము ఇచ్చేసిన తర్వాత పేరెంట్ చూస్తున్నాడు అన్న విషయం తెలుస్తుంది. కానీ స్టూడెంట్ ఏ ఉద్దేశంలో ఉంటాడంటే పేరెంట్ ఎప్పుడు చూడ్డు అనే ఉద్దేశంలో ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తారులే, ఇప్పుడైతే అవ్వకపోవచ్చు మేబీ అనుకుంటారేమో. అందుకని రాజీవ్ గారు, ఇప్పుడు ఇవన్నీ ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నారు కస్టమర్ స్కూల్స్కే, అలాగే స్టూడెంట్స్కి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మాలి అంటే ముందుగా ఎవరైనా ఆలోచించేది స్కూల్ గురించి పక్కన పెట్టండి, ప్లే గ్రౌండ్ గురించి పక్కన పెట్టండి, అక్కడ ఉండే టీచర్స్ గురించి ఆలోచిస్తారు ముఖ్యంగా. వాళ్ళు ఎలా టీచ్ చేయగలుగుతున్నారు, ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క టీచర్లు కలవడానికి స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. ఒక టీచర్ మాత్రమే వాళ్ళకి కొంచెం క్లోజ్గా ఉండడం, ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. మరి టీచర్స్ గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఎలా స్టూడెంట్స్ని రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళలో ఉన్న భయాన్ని ఎలా పోగొడతారు? ఏం చెప్తారు మీ టీచర్స్ గురించి? ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సినారియోలో ఏంటంటే టీచర్ మీద బర్డెన్ పెరిగిందండి, బికాస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్సే కానీ బుక్స్ కరెక్షన్సే కానీ ఇంకోటి అని. సో టీచర్స్ ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. ఇదివరకు లాగా ఒక స్టూడెంట్తో టైం ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మేము ఏదైతే యాప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో థాట్మోని, అది ఇచ్చినప్పుడు 90% వర్క్ తగ్గిపోతుంది ఇందాక నేను చెప్పినట్టు. సో దే గెట్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ ద స్టూడెంట్స్. సో అప్పుడు ఒక ఫేవరెట్ టీచర్ ఉండరు, మొత్తం క్లాస్లో అందరు టీచర్స్ ఫేవరెట్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ టీచర్స్ లెసన్స్ చెప్పడానికి కూడా ఒక ప్యాటర్న్ అనేది మేము ఫాలో అవుతాం కాబట్టి స్కూల్లో టీచర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు. దాన్ని బట్టి ఏంటంటే ఒకే రకంగా జరుగుతుంది మొత్తం, ఏది ప్రాబ్లం లేకుండా. సో టీచర్స్ దగ్గరికి స్టూడెంట్స్ వెళ్ళటానికి కూడా కొంచెం ఇష్టపడతారు, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మన ప్లాట్ఫామ్లో ఇంటికి వచ్చాక ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే టీచర్ చెప్పారో దాన్ని రివిజన్ కూడా చేసుకోవచ్చు. వీడియోస్ ఎస్ వీ గివ్ ద వీడియోస్ ఇస్తాం, అలాగే మైండ్ మ్యాప్స్, అలాగే కావాల్సిన గేమ్స్ ఉంటాయి ముందు ప్లాట్ఫామ్లో. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించేది అదే కదా. సో ఎండ్ ఆఫ్ ద డే దానికి కూడా వీ గివ్ ఎ ప్రొవిజన్. సో స్టూడెంట్ అనే అతను భయపడకుండా ఇంటికి వెళ్ళి రివిజన్ చేసుకునే విధంగా కూడా వీ గివెన్ ఎ ప్రొవిజన్ అండి. ఓకే రాజీవ్ గారు, అసలు థాట్మోర్లో ఏమేమి ఉంటాయి, ఎలా కస్టమైజ్ చేస్తారు మీరు అనేది చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు.